హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మష్రూమ్స్ నేను ఇక్కడ ఉప్పు పసుపు వేసి కొంచెం 5 నిమిషాలు హాట్ వాటర్లో ఉంచి తీసానండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, ఆనియన్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఇది అంతా, రెసిపీ అంతా కూడా. కొంచెం ఉల్లిపాయ మగ్గినాక పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి, ఒక హాఫ్ స్పూన్ ఇందులో నేను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి నేను. ఈరోజు రెసిపీ మనం వితౌట్ సాసెస్ చేస్తున్నామండి, ఏమీ సాసులు వాడట్లేదు ఫ్రైడ్ రైస్ చేయడానికి. పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నేను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ రైస్లో వేసి బాయిల్ చేసుకున్నానండి, అందుకని తక్కువ వేసాను ఇక్కడ. నెక్స్ట్ బాయిల్ చేసిన మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తానండి. మష్రూమ్స్ని ఒక 5 minutes వేయించుకోవాలండి మసాలాలో. నెక్స్ట్ ఇందులో నేను ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. కొత్తిమీర కూడా కొంచెంగా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ వేసాను ధనియాల పొడి. కొత్తిమీర 4-5 సార్లు వేస్తూనే ఉంటామండి, అయిపోయినాక కొంచెం కొత్తిమీర ఎక్కువే పట్టుద్ది దీనికి. మష్రూమ్ కొంచెం ఫ్రై అయిపోవాలండి బాగా, కొంచెం ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా. నెక్స్ట్ ఇందులోకి బాయిల్ చేసిన రైస్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడాను. సాల్ట్ వేసి ఉడికించుకున్నానండి రైస్ నేను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ని కూడా ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి మష్రూమ్తో. కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి నేను రైస్ని కూడా ఇక్కడ. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. లాస్ట్లో దింపే ముందు కూడా కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. రైతాతో చాలా బాగుంటుందండి మష్రూమ్ ఫ్రైడ్ రైస్. ప్లెయిన్గా అయినా తినొచ్చు, రైతాతో అయినా బాగుంటుంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.